ఎయిర్పోర్ట్ పిన్ని ఓకేనా. ఇక్కడ BCCDEF అని ఉంటాయి. ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక్కొక్కటి ఇస్తారనమాట. సి అంటే ఆకాశ ఎయిర్లైన్స్, B అంటే స్పైస్ జెట్, D అంటే ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండిగో ఇలా ఉంటాయి అన్నమాట. నేను వెళ్ళబోయే ఎయిర్లైన్స్ వచ్చేసరికి E అంటే ఇండిగో. తినడానికి ఈ విధంగా స్నాక్స్ కూడా ఉంటాయి. 1వ నెంబర్ గేట్ నుండి 23 గేట్ నెంబర్కి వెళ్ళాలంటే చాలా దూరం కాబట్టి మధ్య మధ్యలో స్నాక్స్ అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇది స్నాక్స్ అండి, బర్గర్, పిజ్జా అన్నీ అమ్ముతారు. ఆ తర్వాత డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ తర్వాత ఇది మెన్స్ వాష్రూమ్, ఇది లేడీస్ వాష్రూమ్. 1వ నెంబర్ గేట్ నుండి 23 గేట్ నెంబర్ వరకు వెళ్ళాలంటే చాలా ఏజ్డ్ పర్సన్స్ వెళ్ళాలంటే కష్టం కాబట్టి ఫ్లాట్ ఎస్కలేటర్స్ ఉంటాయి. ఈ విధంగా నిలబడితే చాలు ఇవి తీసుకెళ్తాయి. వెరీ న్యూ అండ్ డెవలప్డ్ ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఇది కొత్తగా కట్టబడింది. రీసెంట్గానే ఒక వర్షంలో గత ఆగస్టులో విరిగిపోతే దీన్ని మళ్ళీ రెనోవేషన్ చేశారు. ఇది వచ్చేసరికి బోర్డు అనమాట. ఏ ఫ్లైట్ ఏ గేట్ ప్రతి ఒక్క బోర్డుకి ఇప్పుడు మన శ్రీకాకుళం బస్ స్టాండ్లో ఎలాగా బోర్డు నెంబర్ గేట్ అని ఉంటుంది. ఈ గేట్లో అయితే చల్లపేట వెళ్తుంది, ఈ బోట్లో అయితే తెనాలి వెళ్తుంది అని రాసి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి బోర్డు పెట్టి ఉంటుంది. బోర్డులో ప్రతిదానికి గేట్ ఉంటుంది అనమాట. ఈ కోల్కతా వెళ్తే 35 అని, అహ్మదాబాద్ అయితే 22 అని, హైదరాబాద్ అయితే 7 అని ఇలాగ బోర్డు రాసి ఉంటుంది అనమాట. దీన్ని బట్టి ఇక్కడ వీళ్ళు చూసుకుంటారు, చూసుకుని దాన్ని గేట్లు పెట్టి వెళ్తుంటారు అనమాట.